ఈరోజు సరదాగా తిరుపతి వచ్చాము. ఇక్కడ ఎప్పటి నుంచో నేను యూట్యూబ్లో చూస్తున్నటువంటి మన దశావతారం సినిమా చూసాం కదా. అందులో ఫస్ట్ సీన్లో ఒక మా గోవిందస్వామి విగ్రహాన్ని కమలాసన్ని కట్టేసి సముద్రంలో పడేస్తారు. అది నిజంగానే తంజావూరు టెంపుల్లోంచి చిదంబరం టెంపుల్లోంచి చోళులు ఇది చేసిందే. అది వచ్చేసిన తర్వాత దాన్ని రహస్యంగా ఇక్కడికి తిరుపతి తీసుకొచ్చారు వీళ్ళు. అక్కడ జనాలు తీసుకొస్తే రామానుజాచార్యుల వారు యాక్చువల్గా దీన్నే ప్రతిష్ఠిద్దాం అనుకున్నారు, కానీ చిన్న పగులు ఉండడంతో అక్కడ సున్నపురాయితో గోవిందరాజస్వామి గుడిలో గోవిందరాజస్వామి విగ్రహం ఉంది. అయితే అది ఆ దశావతారంలో మనకు చూపించిన నిజమైన చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహం ఇప్పుడు నేను జూమ్ చేశాను కదా, అక్కడ దండలు అవి కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా దీన్ని మంచినీళ్ళ కుంట అంటారు. ఎక్కడ ఇక్కడికి లోపలికి వెళ్ళేందుకు మార్గం కనిపించలా. ఎవరో మన యూట్యూబర్స్ కొందరు అక్కడ దగ్గరికి వెళ్ళి మరీ తీశారు, కానీ ఇది నేను మ్యాక్సిమం జూమ్ చేస్తున్నాను. ఆ దండలు అవి కనిపిస్తాయి చూడండి, అది ఒరిజినల్ విగ్రహం. సముద్రపు నీళ్ళల్లో పడేసి బయటపడిన విగ్రహం. అది ఆ దండలు అవి కనిపిస్తున్నాయి కదా, ఇదే మ్యాక్సిమం జూమ్. ఇంకా నాకు ఇంతకన్నా జూమ్ చేయడానికి రాదు. అది ఇదన్నమాట గోవిందరాజస్వామి విగ్రహం. వీలుంటే అక్కడికి వెళ్ళి తీసేవాడిని, కానీ మనకి కుదరటం లేదు. కాబట్టి దీన్నే దర్శించుకోండి. అక్కడ నామం అది కనిపిస్తుంది మనకి. అది అక్కడికి వెళ్ళాలంటే, కానీ ఇవి గేట్లు అవి వేసున్నాయి కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా.